అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే గ్రామీణ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం పూర్తి వివరాలు. మనకి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే లేదు. డైరెక్ట్గా హైర్ అయితే చేసుకుంటున్నారు, వీళ్ళైతే తీసుకుంటున్నారు. రాత పరీక్ష లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోతే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది కొన్ని ట్యాగ్ చేస్తాను. అవి మనకి నెక్స్ట్ జనవరి 15th వరకు అయితే ఆఫర్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి, లేకపోతే మానేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడైతే చూసేయండి, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సీమెట్ అని ఉంది కదా. సో ఇందులో ఈ సీమెట్లో ఏంటంటే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూ అని అయితే ఇచ్చారు. సో సీమెట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ హైలీ మోటివేటెడ్ క్యాండిడేట్స్ ఫర్ వాల్కిన్ ఇంటర్వ్యూ 7th January 2025 Tuesday. Fill up the following temporary and time bound position under merit sponsored project అటైల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్ కెపాసిటీ బిల్డింగ్ అప్గ్రేడింగ్ విత్ ఫార్మేట్ ఆఫ్ రియల్సీ ఇట్లా మొత్తం ఇచ్చారు కదా. సో ఇందులో ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు అయితే వీళ్ళు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి రాండి అని అయితే అంటున్నారు. సో అది ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ రెమ్యునేషన్స్ అన్నీ అంటారు కదా. సో అది మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పిఏ అంటారు. అండ్ ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ డిప్లొమా ఇన్ మనకి కెమికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఇచ్చారు. సో మనకి గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉంటారు కదా, ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమము మీకేంటంటే 60% మార్క్స్ అనేది అయితే ఉండాలి. మీ గ్రాడ్యుయేషన్లోనైనా ఉండాలి, మీ డిప్లొమాలోనైనా సరే ఉండాలి. సో అది ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసరికి ఏంటంటే 20,000 అండ్ ప్లస్ 30% హెచ్ఆర్ఏ టోటల్ 26,000 అయితే వస్తుంది పర్ మంత్. అండ్ విత్ మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయంట. మనకి 26,000 అండ్ ఫుడ్ అకామిడేషన్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోండి. 60% మార్క్స్ అని అయితే ఉండాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫర్ వాల్కిన్ ఇంటర్వ్యూ అంటే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, January 7th ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. January 7th ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనకి మార్నింగ్ 9 నుంచి 10 లోపు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ దగ్గరే చేసుకోవాలి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేటప్పుడే మనం ఇక్కడ చేయడానికి ఏం లేదు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా ఏం లేదు. ఇక్కడ జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకి ఫామ్ ఇస్తారు, అవన్నీ ఫిల్ చేసేయాలి. సో అది ఓన్లీ ఇండియన్ నేషనల్స్. సో ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అవ్వచ్చంట. అదొకటి. అండ్ మనకేంటంటే ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఏజ్ అనేది ఇచ్చారు కదా, నాట్ ఎగ్జెంటింగ్ 28 years యాజ్ డేట్ ఆఫ్ వాల్కిన్ ఇంటర్వ్యూ. ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ విల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్ సీకింగ్ దిస్ రిలాక్సేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఫోటో కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ టెలింగ్ దమ్ సచ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే 28 years అయితే ఉండాలి, 18 to 28 years. అండ్ ఆల్సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మేమైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తాము అంటున్నారు. అంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎట్లా ఇస్తారు, నార్మల్గా ఓబీసీ క్యాండిడేట్కి 3 years అండ్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 years ఇట్లా అనేది ఇస్తారు మనకి ఏజ్ రిలాక్సేషన్స్. సో వీళ్ళైతే ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మాత్రమే
మేమైతే ఇస్తాము అని అయితే అంటున్నారు. 28 ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 ప్లస్ 5 ఇయర్స్ అట్లా యాడ్ చేసుకోవాలి మీరు ఏజ్ అయితే. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, నో టీఏ విల్ బి పెయిడ్ ఫర్ అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలాంటి టీఏ ఇలాంటివంతా ఏమి ఉండవు. సో అది మన వరకే చూసుకోవాలి మనం. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాలంట, ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ ఆల్సో ఇంకా అన్నీ కూడా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఆబ్టైన్డ్ టెలిఫోన్ నెంబర్ మెన్షన్డ్ అబౌవ్ 9 to 7:30 అలా వాకింగ్ మండే టు ఫ్రైడే అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి మీరు కాల్ చేసి అడగవచ్చు, ఎలా ఏముంటుంది ఏంటి అని వీళ్ళైతే ఇక్కడ అడగవచ్చు. ఇవి ఉన్నాయి కదా, ఈ ఫోన్ నెంబర్స్కి వీళ్ళు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్, ఇంకేమైనా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే అడగొచ్చు అంట. వీళ్ళు ఇక్కడ అదొకటి మెన్షన్ చేశారు. సో అది. అండ్ ఇక్కడైతే ఇది మెయిన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫామ్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది ఎప్పుడు January 7th ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇది మనమే డౌన్లోడ్ చేసుకోవాలి. వీళ్ళు ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఈ అప్లికేషన్ ఫాము విత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ ఫోటో అనేది లాస్ట్ 90 days కానీ 3 months కానీ 6 months లోపల కానీ ఫోటో మాత్రమే ఉండాలి. సో ఇంకేదైతే మాత్రం ఉండకూడదు. సో అది. ఇంకా ఓల్డ్ కాపీస్ అలాంటివంతా పేస్ట్ చేయకండి, అది మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అప్లికేషను. ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. పొజిషన్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అని ఇచ్చారు కదా. ఇక్కడ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంది కదా, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని అయితే ఇక్కడ రాసి ఫిల్ చేయాలి. సో అది. అండ్ నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్స్, మీ యొక్క పేరు అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో అది కూడా యాజ్ పర్ సర్టిఫికేట్స్ ప్రకారంగా. అండ్ ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, హస్బెండ్ నేము, మీకు పెళ్ళి అయి ఉంటే హస్బెండ్ నేము లేదా మదర్ అండ్ ఫాదర్ పేరే రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ బీ ఇన్క్లూజ్డ్ అయితే ఇచ్చారు కదా. అంటే మనకు ప్రూఫ్స్ ఏముంటాయి, ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్ ఇట్లాంటివంతా ఉంటాయి కదా, వాటిల్లో ఏ విధంగా ఉందో అలా మాత్రమే ఫిల్ చేయాలి మనం ఇక్కడ, అదొకటి. అండ్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు, ఏజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ అయితే ఇచ్చారు కదా. మీకు ఎంత ఏజ్ క్లోజింగ్ డేట్కి అంటే January 7th వరకు మీరు లెక్క పెట్టుకోవాలి, మీకు ఏజ్ ఎంత వచ్చింది అనేది January 7th డేట్ వరకును. అండ్ నేషనాలిటీ, మీరు ఇండియనా ఇంకేదైనా అదొకటి. అండ్ మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో పర్మనెంట్ అడ్రస్ అంటే మనకి ఆధార్ కార్డులో ఉంటుంది కదా, ఆ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీరు కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరేగా ఉంటుంది, కార్డులో ఒక అడ్రస్, ఇప్పుడు జాబ్ పర్పస్ మీద కానీ ఏదైనా వర్క్ పర్పస్ మీద కానీ వేరే ఊర్లో ఉంటారు కదా, సో ఆ అడ్రస్ అన్ని రెండు రాయాలి, అక్కడ ఫిల్ చేయాలి, అదొకటి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అండ్ ఇక్కడ అన్నీ కూడా ఫిల్ చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని మార్క్స్, పర్సంటేజ్ అన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏమైనా ఏ ఎక్స్పీరియన్స్, ఎన్నాళ్ళు ఎక్కడైనా జాబ్ చేశారా అదొకటి. అండ్ ఇక్కడ అపాయింట్మెంట్, ఎక్స్పీరియన్స్ అవి ఏమైనా లెటర్స్ ఉంటాయి అవి ఒకటి. ఇక్కడ ప్రెజెంట్ పొజిషన్, మీరు ఏమైనా చేస్తున్నారా అలాంటివన్నీ కూడా ఫిల్ చేసేసి ఫైనల్లీ మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ ప్లేస్, డేట్ ఇచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది ఫిల్ చేసేయాలి. సో ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పుడు January 7th ఉంది కదా, ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళని వాళ్ళు January 7th ఇక్కడికి వెళ్ళాక వీళ్ళే ఇస్తారు అప్లికేషన్ ఫాము. ఇచ్చాక మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. సో ఇది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.